అనుమానాస్పదంగా మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భర్త శ్రీచరణే గాయత్రిని చంపాడని ఆరోపిస్తూ బంధువులతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ముస్సోరిలోని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి మరణం ఇప్పుడు రాష్ట్రంలోనే ఒక సంచలనాత్మకంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ముస్సోరిలోని రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన యావత్ రాష్ట్రంలోనే కూడా ఒకసారి కలిచివేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో ఉన్నత చదువులు చదివి ఉన్నత విద్యను అభ్యసించి ఒక్కసారిగా అనతి కాలంలోనే చనిపోవడం పట్ల కూడా అతని బంధుమిత్రులు ఏదైతే వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా వారికి కనీసం న్యాయం చేయాలని ఎవరైతే శ్రీచరణ్ అని ఇప్పటికీ ఆయన పట్టుకొని ఏదైతే శిక్షించాలని కూడా కోరుతున్నారు. ఏదైతే మనతో పాటుగా ఇప్పుడు చిన్న ముసిరివాడ ప్రాంతంలో ఉన్నామో ఏదైతే రాధా గాయత్రి నివాసం వద్ద బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనిపై మరిన్ని వివరాలు కూడా స్థానిక బంధువులతో కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఏదైతే ఇక్కడ రాధా గాయత్రి మరణం కూడా ఒక రాష్ట్రంలో కూడా ఏ మహిళకు కూడా ఎలాంటి పరిస్థితి రాకూడదనే దుస్థితి నెలకు ఒకప్పుడు కూడా సంచలనంగా మారింది. ఒకవైపు ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించి కూడా దీనిపై కూడా సమగ్ర విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే రాధా గాయత్రి మరణం పట్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి మరణాలు రాకుండా ఉండాలి, ఏ విధంగా న్యాయం కోరుతున్నారు మీరు? ఈ రాధా గాయత్రి మా మేనగోళ్ళండి, మా అక్కగారు కుమార్తె. వీళ్ళకి ఒక్కగానో కూతురండి. మా బావగారు ఎక్స్-సర్వీస్మెన్ చేశారు, రిటైర్ అయిపోయి 20 years దగ్గర అవుతుంది. వాళ్ళ అమ్మాయిని కంటికి రెప్పలాగా చూసుకుని బాగా చదివించారండి. మా పిల్లని మేము చెప్పుకోకూడదు, కానీ అమ్మాయికి ఆల్రెడీ గోల్డ్ మెడల్, MBA చేసుకుని మెడల్స్ సంపాదించుకుంది. నిన్న కాక మొన్న ఇంకా ఒక 2-3 నెలల్లో డాక్టరేట్ కూడా అమ్మాయికి ఏదో బహుకరణ ఉన్నదండి. UPSC రాస్తుంది, అంటే IASకి ప్రిపేర్ అవుతుంది. సరే, అమ్మాయి బాగా చదువుతుంది. చదివి ఇంత దారుణమైన స్థితిలో 7 నెలలు కాకముందే అమ్మాయి విగత జీవితగా చనిపోయి మా కుటుంబాన్ని కాకుండా మొన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మనిషిని కలరించే సంఘటన జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం అండి. కాబట్టి ఇప్పుడు మేము న్యాయం ఏం కోరుతున్నామంటే, ఈ శ్రీచరణ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే అతను తీసుకువెళ్ళి ఏదో విహారయాత్రకి వెళ్ళి ఒక రూములో ఉండి ఏదో రకరకాలు చేసామని తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళిద్దరూ తెల్లవాళ్ళు వేస్తే అమ్మాయి చనిపోయిందని చెప్పి ఆయన ఇంటికి ఫోన్ చేయడం, వాళ్ళ అమ్మగారు నాన్నగారికి ఫోన్ చేయడం ఏదో జరిగింది. వీళ్ళు వెళ్ళకముందే, మా బావగారు వాళ్ళు వెళ్ళకముందే అక్కడ ఆయన ఏదో కొంత కార్యక్రమాలు కూడా చేసాడు. మా బావగారు వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం అయింది. అంతా మ్యాక్సిమంగా అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం వరకు వచ్చిన తర్వాత ఏ డెడ్ బాడీని ఉంచుకోలేక అక్కడ కన్నీటి పర్యంతం ఏం చేయాలో తెలియక ఇక్కడ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ దహన సంస్కారాలు అన్నీ కూడా కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ మా బావగారు వాళ్ళు వెళ్ళి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ని బాగా కదిలించి వాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళ సహకారం తీసుకొని మళ్ళీ పోలీస్ వ్యవస్థలోని పెద్దవాళ్ళని సంప్రదించి ఒక కొత్త ఆఫీసర్ని వేసి ఈ ఎంక్వైరీ గట్టిగా కొంచెం ముమ్మరంగా చేస్తున్నారండి. చూసుకుంటే అప్పటి వరకు మీడియాతో మాట్లాడిన వ్యక్తి 3 రోజుల కింద మీడియాతో శ్రీచరణ్ అనే వ్యక్తి మీడియాతో ముందు నాతో పాటు ఆరోపణలు లేవు, నేను నిర్దోషిని కూడా మీడియా ముందు కూడా పరిస్థితి చెప్పారు. అయితే ఒక్కసారిగా ఈ క్రమంలో ఒక మీడియా ముందున్న వ్యక్తి మాయమైపోవడానికి కారణం అని ఏమనుకుంటున్నారు అసలు? అదేనండి, ఇప్పుడు మీడియాలో అప్పటిదాకా కేసు గురించి మా బావగారు వాళ్ళు ముసూరి వెళ్ళారు, డెహ్రాడూన్లో ఉన్నారు, నాకు తెలియదానికి ఇక్కడే ఉన్నారు కావాలో వీళ్ళు ఏంది మనం ఏం చెప్తే నమ్మిస్తుంటారు. వీళ్ళు ఇక కార్యక్రమాలు చేస్తారు మౌనంగా. మనం 4 కన్నీటి బొట్లు కాల్చి వాళ్ళతో పాటు ఇంత భోజనం చేసి మెల్లిగా వెళ్ళిపోవచ్చు. ఈ కేసు ఇక్కడతో క్లోజ్ అయిపోయింది, కార్యక్రమం అయిపోయి దహన సంస్కారాలు అయిపోయి ఇంత 12 రోజుల వరకు కార్యక్రమం అయిపోతుంది, మనకి ఎవరు ఏమనేది లేదనేసి అతను ధీమాగా ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ ఆఫీసర్స్ని చేంజ్ చేసి కొత్త ఆఫీసర్ వచ్చి కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారనగానే ఇతనికి మెసేజ్ వచ్చి ఉంటుంది అక్కడ నుంచి, ఎవరో చెప్పి ఉండొచ్చు. ఆయన పారిపోయాడు. ఈ కేసులో అందరికీ అతనే ముద్దాయని అతను తెలిసిపోయింది కాబట్టి వెళ్ళిపోయి అక్కడ దాముకున్నాడండి. అది చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ప్రధానంగా అయితే ఒక ముస్సోరి ప్రాంతంలో కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల కూడా ఒకవైపు అధికారులను కూడా మార్చి దీనిపై కేసును పటిష్టంగా చేయాలని కూడా అధికారులు ఆదేశించారు. అది దీనిపై కూడా కేంద్ర రాష్ట్రాలు స్పందించిన తీరు, అదేవిధంగా ఏదైతే రాధా గాయత్రి విషయంలో కూడా మీకు కావాల్సిన ఏం డిమాండ్ చెప్పండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం గురించి అక్కడ వాళ్ళు బాగా గట్టిగానే పట్టుకున్నారండి. ఇక్కడ మేము మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది. హోమ్ మినిస్టర్ దగ్గర మేము డైరెక్ట్గా వెళ్ళాం కాబట్టి పెద్ద ఆయనతో మేము మాట్లాడిస్తే పెద్ద ఆయన కూడా గట్టిగా మాట్లాడి హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద బాగా
తీవ్రంగా స్పందించి ఖచ్చితంగా మనం ఎటువంటి మా ముందే డీసీపీతో గారు మాట్లాడి మేము తగిన న్యాయం చేస్తాను ఆవిడ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉత్తరాఖండ్ పోలీసులు టేకప్ చేసిన కేసు మనం చేయకూడదు కాబట్టి వాళ్ళు మనకి ఏ గైడెన్స్ అడిగినా మనం ఏ హెల్ప్ కావాలని 100% చేస్తామని మన డీసీపీ మేడం గారు మాట్లాడారు. అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా మా అవసరం మనకి ఏ విధంగా కావాలని మీకు మేము అండగా ఉంటాము, వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏది ఆదేస్తే అది ఖచ్చితంగా చేసి మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అది ఏదైతే ప్రధానంగా చూసుకోవచ్చు ముస్సోరిలోనైతే మృతి చెందినటువంటి రాధా గాయత్రి మరణం కూడా తమకు ఎంత ఆవేదన కలిగజేసిందని కూడా ఏదైతే బంధువులు అయితే చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఏదైతే రాధా గాయత్రి అయితే కర్మకాండలు అయితే విశాఖ సింహాచలం కోనేరులో కూడా నిర్వహిస్తున్నామని కూడా బంధుమిత్రులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా శ్రీచరణ్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నారో వారిని పట్టుకొని శిక్షించాలని కూడా కోరుతున్నారు. ఒక విద్యావంతురాలు ఉన్నత చదువులు చదివి ఈ విధంగా చనిపోవడం పట్ల మాకు బాధాకరంగా ఉందని, అదేవిధంగా దీనికి కారణమైన శ్రీచరణ్ కూడా పట్టుకొని అరెస్ట్ చేయాలని కూడా ఇదైతే బంధుమిత్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా దురదృష్టకరమైన కూడా ఒకవైపు అయితే స్థానికులు ఏదైతే రాధా గాయత్రి అయితే బంధుమిత్రులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9.